ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కుట్రలో కీలక వ్యక్తులుగా ఉన్న డాక్టర్ అదిల్ మజ్మిల్ కు టర్కీ హ్యాండ్లర్లతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వీరు టర్కీలో పర్యటించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరికి సంబంధించిన బస ఏర్పాట్లను కూడా టర్కీ హ్యాండ్లర్లే చూసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారితో కలిసి వీరు కుట్రలు పనినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్ర నెట్వర్క్ కు విదేశాల నుంచి ఆర్థిక మద్దతు లభించినట్లు తెలుస్తోంది. తుర్కీ హ్యాండ్లర్లతో ఈ మాడ్యూల్ కు ఉన్న సంబంధాలను తెలుసుకునేందుకు నిఘా సంస్థలు దర్యాప్తు మొదలు పెట్టేశాయి. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ నేరుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేలుడుకు సంబంధించి ఘటనా బాధితులను మోదీ పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు దేశ ప్రధాని. ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు దేశ ప్రధాని మోదీ. నేరుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు ఘటనా బాధితులను మోదీ పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు ప్రధాని. బాధితులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మోదీ ముఖారవిందాన్ని మనం చూస్తే చాలా బాధతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మోదీ ఒక రకంగా చెప్పాలంటే పాక్ పై రగిలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. క్లియర్ కట్ గా ఆపరేషన్ సింధూర్ టైంలోనే చెప్పారు, దేశ ప్రజల జోలికి మరొకసారి వస్తే ఖచ్చితంగా ఈసారి ఉపేక్షించే ప్రసక్తే లేదు, దాన్ని యుద్ధానికి సంకేతంగా భావిస్తామంటూ కూడా దేశ ప్రధాని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇంతటి ఘాతుకానికి ఆ ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదన్నట్టుగానే తెలుస్తోంది. విదేశీ పర్యటనను ముగించుకుని దేశ ప్రధాని నేరుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వచ్చారు. ఢిల్లీ పేలుడు బాధితులను ప్రధానమంత్రి పరామర్శించారు. ఢిల్లీ పేలుడుతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కాసేపట్లో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా భేటీ కాబోతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సిసిఎస్ భేటీ జరగబోతోంది. సో బాధితులను పరామర్శించారు ప్రధాని మోదీ. వారికి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వారికి అందుతున్న వైద్య సేవలను గురించి కూడా ప్రధాని ఆరా తీశారు.